నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు నామంలో మీ అందరికీ శుభములండి. దండిగుంట బాప్తీస్తు సంఘము ఇక్కడికి వచ్చి మీతో వాక్యం పంచుకునేదానికి నాకు ఇవ్వబడినటువంటి అవకాశం కొరకు మొట్టమొదటిగా దేవుడికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మీ మధ్యకి నన్ను ఆహ్వానించినటువంటి సంఘ కాపరి గారు డాక్టర్ ఇమ్మాన్యుయల్ గారు, ప్రెసిడెంట్ గారు రవికుమార్ గారు, పెద్దలు వాక్యం చెప్పమని చెప్పి నన్ను ఇక్కడ ఆహ్వానించి నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు, మీరు ఇక్కడికి వచ్చినందుకు కొరకు దేవునికి వందనాలు. ఈ దినంన కొద్దిసేపు మనము దేవుని యొక్క వాక్యాన్ని గురించి ధ్యానించుకుంటాం. మనము జీవితంలో అనేకమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటాం కదా. ప్రతి వ్యక్తికి కూడా ఆ వ్యక్తి క్రైస్తవుడైనా క్రైస్తవుడు కాకపోయినా ఇరుకు ఇబ్బందులు అనేటటువంటివి తప్పవు. కష్టము రాకుండా పోదు. అకస్మాత్తుగా అనుకోనటువంటి సంఘటనలు జరగకుండా పోవు. విశ్వాసులకి కూడా, అంటే యేసు ప్రభువుని రక్షకుడుగా నమ్మినటువంటి వారికి, ఆయన్ని దేవుడుగా స్వీకరించినటువంటి వారికి కూడా ఇరుకు, ఇబ్బంది, కష్టము, శ్రమ, అపాయములు వస్తాయి. కానీ యేసు ప్రభువులో దేవుడు మనకిచ్చినటువంటి కృప ఏమిటి అంటే, నీతిమంతుడు ఎన్నిసార్లు పడినా కూడా వాడు తిరిగి లేస్తాడు, దేవుడు వాడిని నిలబెడతాడనేటటువంటి వాగ్దానం. మీరు సంఘంలోనికి వచ్చినప్పుడు మామూలుగా ఆలోచన ఎలా ఉంటుంది అంటే, కూర్చొని ఉండేటటువంటి వాళ్ళకి, వినేటటువంటి వాళ్ళకి ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనేటటువంటి ఆలోచన సాధారణంగా వస్తుంటుంది. మైండ్ టైం ఎంత అయింది అని చూసుకుంటూ ఉంటాం, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని. ఎందుకంటే మైండ్ ఆ పక్కకి లాగుతూ ఉంటుంది. పోయి మళ్ళీ అదే సమస్యల్లో తిరిగి పడతాం, దాని గురించి ఆలోచిస్తుంటాం, తలపోస్తుంటాం. కానీ దేవుడు నిన్ను ఈ సంఘానికి ఎందుకు తీసుకొచ్చాడు అంటే, కారణం ఏంటంటే, నువ్వు ఏ సమస్యనైతే ఎదుర్కొంటూ ఉన్నావో, ఏ కష్టాన్నైతే నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావో, ఏ బాధని, దుఃఖాన్ని, సంశయాన్ని, సందేహాన్ని నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావో, వాటి నుంచి విడిపించేదానికి, నిన్ను అధిగమింప చేసేదానికి, సహాయం చేసేదానికి దేవుడు తన వాక్యాన్ని ఈ సంఘంలో నీకు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఇక్కడ గడిపేటటువంటి సమయం అనేటటువంటిది వ్యర్థం కాదు, వేస్ట్ టైం కాదు. నువ్వు పోయి ఏదన్నా సినిమా హాల్లో కూర్చొని ఒక 3 గంటలు దాంట్లో ఉండేటటువంటి పాటలు, దాంట్లో ఉండే ఫైట్లు, ఇవన్నీ చూస్తే 3 గంటలు వేస్ట్ అయినట్టు. దానివల్ల నీకు ఒరిగేటటువంటిది ఏమి ఉండదు. ఒక టీవీ సీరియల్ చూసావు, లేదంటే ఫ్రెండ్ల దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు చెప్పావు, కాలక్షేపం చేసావు, దానివల్ల నీ జీవితానికి ఒరిగేది ఏమి ఉండదు. నీకేమీ లాభం కూడా కలగదు, నీ జీవితము కట్టబడదు. కానీ నువ్వు ఒక 3 గంటలు సంఘంలో నువ్వు కానీ కూర్చొని దేవుణ్ణి ఆరాధించడంలో, దేవుని యొక్క వాక్యము నేర్చుకోవడంలో, ఆయన్ని గురించి జ్ఞానాన్ని సంపాదించుకునేదానికి నువ్వు సమయం కానీ పెడితే, నీ జీవితంలో నీకు ఎదురయ్యేటటువంటి సమస్యలకి ఆయన పరిష్కారం అనేటటువంటిది చూపిస్తాడు. నీ జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యల్ని ఆయన పరిష్కరిస్తాడు. ఆయన నువ్వు పడినటువంటి గుంటలో నుంచి ఆయన నిన్ను పైకి లేవనెత్తగలడు. నీ జీవితాన్ని కట్టి అభివృద్ధిపరిచి ఫలింపచేయగలడు. ఇవన్నీ కూడా నువ్వు వెచ్చించేటటువంటి ఆ సమయము అత్యంత తక్కువ సమయం. మందిరంలో గడుపుతాం, చాలా తక్కువ సమయమే గడుపుతాం.
మిగిలినటువంటి సమయం అంతా కూడా ఎక్కడెక్కడో గడిచిపోతూ ఉంటుంది. మనకు ఉపయోగపడేటటువంటి దాన్ని మనం పూర్తిగా నిర్లక్ష్యం చేసి, మనకు ఉపయోగపడేటటువంటిది, మనకు ఆరోగ్యం ఇచ్చేటటువంటిది, మన ఎముకలకి సత్తవి ఇచ్చేటటువంటిది, మనకి శాంతి ఇచ్చేటటువంటిది, మనకి సమాధానం ఇచ్చేటటువంటిది, మనల్ని బలపరిచేటటువంటిది, మనకు ముందుకు నడిపించేటటువంటి ఆ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాక్యమును విడిచిపెట్టేసి ఒక నలుగురు స్నేహితులతో కూర్చొని వారితోటి ముచ్చట్లు, కాలక్షేపాలు, లోకం సంబంధించిన పరుచుకుంటే ఏమీ ఉండదు. కానీ ఇక్కడ గడిపితే నీ జీవితంలో, నీ అంతరంగంలో మార్పు వస్తుంది, నీ శరీరంలో మార్పు వస్తుంది. దేవుని యొక్క వాక్యము నీ ఎముకలకి సత్తువ కలిగజేసేటటువంటిది. మంచిగా పడుకొని నిద్రపోగలవు, పడుకోగానే నిద్ర వస్తుంది, కొట్టుకులాడవు, నాకు నిద్ర రావడం లేదని హ్యాపీగా సంతోషంగా నిద్రపోవచ్చు. ఆ శాంతి, ఆ సమాధానము, ఆ ధైర్యము, అవన్నీ కూడా దేవుడు తన వాక్యంలో నీకోసం ఆయన పొందుపరిచి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దేవుణ్ణి ఆరాధిస్తూ గడిపేటటువంటి సమయం అనేటటువంటిది వ్యర్థమైనటువంటి సమయము కాదు. అది నిన్ను ఆశీర్వదించి దీవించి నిన్ను కట్టేటటువంటి సమయము. ఇప్పుడు మనము ఒక వాక్యము చదువుకున్నాం. దానియేలు రాసినటువంటి గ్రంథంలో 3వ అధ్యాయంలో 19వ వచనం నుంచి ప్రారంభించి 28 దాకా చదువుకున్నాం. తర్వాత 29 కూడా చదువుకోవచ్చు. అక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడండి. నువ్వు ఈ జీవితంలో పోయేటప్పుడు, ముఖ్యంగా నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు క్రైస్తవురాలు అయితే, నీకు నీ జీవితంలో ఒక సమస్య ఎప్పుడూ ఉంటుంది. అది ఏమిటి అంటేనండి, నువ్వు జీవితంలో పోయేటప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడా, ఈ సమస్యలో నుంచి నన్ను గట్టెక్కిస్తాడా, దేవుని సన్నిధి నాకు తోడుగా ఉందా అనేటటువంటి పరిస్థితిని, లేదంటే అనుమానాన్ని, సందేహాన్ని నువ్వు ఎప్పుడు కూడా మనస్సులో ఎదుర్కొంటూనే ఉంటావు. దేవుడు అదృశ్యుడైనటువంటి వాడు, మన కంటికి ఆయన కనిపించడు కదా. ఆయన సన్నిధి నాకు తోడుగా ఉందా లేదా అనేటటువంటి సమస్య ఎప్పుడు కూడా వస్తుంటుంది. ఆయన మన కంటికి కనిపించకపోయినా బైబిల్ చెప్పేటటువంటి వాక్యం ఏమిటి అంటే, ఆయన మనకు ఎల్లప్పుడూ తోడై ఉన్నాడని. క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నువ్వు ప్రయాసపడాల్సినటువంటిది, వెతకాల్సినటువంటిది ఏమిటి అంటే, ఒక ముఖ్యమైనటువంటిది, నీ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, దేవుని యొక్క సన్నిధి అనేటటువంటి దాన్ని సంపాదించుకునేదానికి, దాన్ని అనుభవించేదానికి, ఆ దేవుని యొక్క సన్నిధి నీ దగ్గర ఉంది అనేటటువంటి నిశ్చయతని నువ్వు సంపాదించుకునేదానికి నీ జీవితంలో, నీ క్రైస్తవ జీవితంలో నీ ప్రయాసంతా కూడా ఉండాల. దానియేలు గ్రంథంలో ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో అక్కడ 3 యవనస్తులు, పేర్లేంటి? అబేద్నెగో, షద్రక్, మెషక్, 3 స్నేహితులు. దానియేలు లేడు. వాళ్ళ 3 కూడా రాజుని, ఆయన ఆజ్ఞని తిరస్కరించవలసినటువంటి పరిస్థితి వారికి ఏర్పడింది. వాళ్ళు రాజు యొక్క ఆజ్ఞని వాళ్ళు నెరవేర్చేదానికి, దాని ప్రకారం చేసేదానికి ఈ 3 వ్యక్తులు ఒప్పుకోలే. కారణము ఏమిటి అంటే, ఎందుకు ఒప్పుకోలేదు అంటే, వాళ్ళు దేవుని యొక్క వాక్యమును, ఆయన ఆజ్ఞలని మేము ఆచరిస్తాము, దేవుని యొక్క ఆజ్ఞలకి, దేవుని యొక్క మాటలకి వ్యతిరేకంగా ఉండేటటువంటి దాన్ని మేము ఆచరించము, మేము దాన్ని అనుసరించము అని చెప్పి, ఆ కాలంలో మహాశక్తివంతుడైనటువంటి రాజు, వాస్తవానికి ఆయన అధికారం కింద అనేకమైనటువంటి రాష్ట్రాలు, దేశాలు, రాజ్యాలు ఉండేటటువంటివి. అంత మహాశక్తివంతమైనటువంటి రాజు ఈ నెబుకద్నెజరు అనేటటువంటి రాజు. ఆయన చాలా
ధనవంతుడైనటువంటి వాడు, ఐశ్వర్యంతుడైనటువంటి వాడు, అనేక మంది ప్రజలని జయించినటువంటి వాడు, రాజ్యాలని ఓడించినటువంటి వాడు, యూదా దేశాన్ని కూడా ఓడించి దాన్ని కొల్లగొట్టి దాన్ని తగలబెట్టినటువంటి రాజు, దేవుని యొక్క మందిరాన్ని తగలబెట్టినటువంటి రాజు ఎవరు? నెబుకద్నెజర్. అటువంటి మహాక్రూరుడైనటువంటి రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే, ఆయన ఒక పెద్ద విగ్రహాన్ని ఆయన చేయించాడు. ఆ విగ్రహం యొక్క పొడవు, వెడల్పు, దాని యొక్క ఘనత, లేదంటే దాని యొక్క చమకులు అంతా కూడా మీకు ఆ వాక్య భాగంలో రాసినది. దానికోసం నేను టైం స్పెండ్ చేయడం పోవడం లేదు. విగ్రహం ముందు, దాని ముందు మీరు సాగిలపడి, ఎప్పుడైతే సంగీతం వినబడుతుందో సాగిలపడి నమస్కారం చేయాలా. ఎవడైతే ఆ విగ్రహానికి నమస్కారము చెయ్యడో వాడిని ఇదిగో ఈ అగ్నిగుండంలో పడవేసి కాల్చివేస్తామనేటటువంటి ఆజ్ఞ రాజు ఇచ్చాడు. అందరూ సాగిలపడుతున్నారు, అందరూ నమస్కారం చేస్తున్నారు మ్యూజిక్ వినబడగానని. కానీ ఈ ముగ్గురు యెహోవాను సేవించేటటువంటి ఈ ముగ్గురు యువకులు వాళ్ళు మాత్రం మేము రాజు ఆజ్ఞని పాటించము అన్నారండి. రాజు ఆజ్ఞని పాటించమన్నారు. అధికారులు పోయి రాజుతోటి చెప్పారు, అయ్యా వీళ్ళు కూడా అధికారులే, ఈ యువకులు కూడా, వీళ్ళు నువ్వు చెప్పినటువంటి ఆజ్ఞని ఆచరించేదానికి వీళ్ళు తిరస్కరిస్తున్నారు అని చెప్పి రాజు దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయింది సమాచారం. వాళ్ళని పిలిపించి ఏమయ్యా ఇది నిజమేనా? మీరు నేను పెట్టించినటువంటి ఆ విగ్రహానికి నమస్కారం చేసేదానికి మీరు ఇష్టపడడం లేదా? మీరు కానీ ఇష్టపడకపోతే అగ్నిలో పడేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. వాళ్ళు ఏమన్నారంటే, రాజా మేము ఆ విగ్రహానికి ఎట్టి పరిస్థితుల్లో మొక్కము, దానికి మేము నమస్కరించము, దాన్ని మేము పూజించము, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి ఆయనతోటి మాట్లాడారు. రాజు యొక్క ముఖము కోపంతో వికారమైందని చెప్పి బైబిల్లో అంత కోపం అంటే కళ్ళన్నీ ఎర్రగాయిపోయినాయి, బయటకు వచ్చేసినాయి, ఆయన పళ్ళు కొరుకుతున్నాడు, మొహమంతా ఒక రకంగా అయిపోయింది, వికారం అయిపోయింది. అంత కోపం తెప్పించారు ఆ మాటతోటి. రాజుగారికి కోపం వస్తే ఎలా ఉంటుందండి? ఎంత ప్రమాదకరమో, ఎంత డేంజర్ కదా. అయినా కూడా వాళ్ళు ధైర్యంగా ఈ విగ్రహానికి మేము ఎట్టి పరిస్థితుల్లో మొక్కము అని చెప్పారు. రాజు ఏం చేశాడంటే, ఆ యొక్క అగ్నిగుండాన్ని 7 అంతలు ఎక్కువగా వేడి చేయమన్నాడు. భటులు వచ్చారు, వీళ్ళను పట్టుకొని ఆ యొక్క అగ్నిగుండం దగ్గరికి తీసుకువెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకా తీసుకువెళ్తూ ఉండగానే అగ్నిగుండంలో నుంచి వచ్చేటటువంటి వేడి వీళ్ళని అక్కడికి తీసుకువెళ్ళేటటువంటి ఆ రక్షక భటులు, అంటే వాళ్ళని పట్టుకున్నటువంటి వాళ్ళకి తగిలి వాళ్ళు అక్కడ చచ్చారు. ఈ ముగ్గురిని దాంట్లోకి చిట్ట చివరికి తోసేశారు, అగ్నిగుండంలో తోశారండి. అగ్నిగుండంలోకి తోస్తే రాజు బయట నుంచి చూస్తూ ఉన్నాడు ఏం జరుగుతుందని. ఆయన బయట నుంచి చూసేటప్పుడు ముగ్గురు వ్యక్తులకి బదులుగా ఇంకొక వ్యక్తి ఆ అగ్నిగుండంలో ఈ యువకులతోటి నడుస్తూ కనిపించాడండి. రాజు ఆ 4వ వ్యక్తిని చూసి ఏమన్నాడంటే, మనము ముగ్గురిని కదా అగ్నిగుండంలో వేసింది, ఈ 4వ వ్యక్తి ఎవరు అని చెప్పి ఒక్క ఉదుటిన లేచి ఆయన కొంచెం దగ్గరగా వెళ్ళి పరికించి చూస్తే ఆయనకి అగ్నిగుండంలో ఆ 4వ వ్యక్తి యొక్క స్వరూపము దేవుని కుమారుని యొక్క స్వరూపమును పోలి, అంటే మహాప్రకాశవంతంగా ఆ మండేటటువంటి అగ్ని కంటే ఇంకా ప్రకాశవంతంగా ఆయన జ్వలించిపోతూ ప్రకాశంతో కనిపిస్తూ ఉన్నాడంట. దేవుని కుమారుడులాగా ఉన్నాడంట. ఎవరయ్యా ఈయన? వెంటనే ఆయన ఆజ్ఞించాడు, ఆ ముగ్గురిని బయటికి తీసుకురాగండి. ఆ ముగ్గురిని బయటికి తీసుకొని వచ్చాడు. ఎవరు? ఆయనకు అర్థం కాలే. బయటికి తీసుకొని వస్తే ఆ ముగ్గురి యొక్క కింద రాయబడినటువంటి విషయం ఏంటంటే, కాలినటువంటి వాసన కూడా వాళ్ళ దగ్గర రావడంలే. పొయ్యి మీదకి చెయ్యి దగ్గరికి పెట్టినప్పుడు చేతి మీద ఉండే వెంట్రుకలు కొన్నిసార్లు కాలుతాయి వంట చేసేటప్పుడు, అవునా కాదా? ఏమండి, సెగకి కాలుతాయి. వాళ్ళంత పెద్ద అగ్నిగుండంలో పడితే వాళ్ళ తల వెంట్రుకలు కానీ చేతి మీద ఉండేటటువంటి ఆ వెంట్రుకలు కానీ ఏమీ కాలకుండా
క్షేమంగా వాసన లేకుండా ఎట్లా వేయబడ్డారో అట్లా బయటికి వచ్చారండి. ఏ విధంగా బయటికి వచ్చారు? విషయం ఏమిటి అంటేనండి, ఎందుకు ఈ విషయాన్ని అంతా మీకు ఇంతసేపు వివరించాను, వర్ణించాను అంటే కారణం ఏమిటి అంటే అండి, దేవుని యొక్క సన్నిధి ఎవరి దగ్గర ఉంటుంది? దేవుని యొక్క సన్నిధి. నువ్వు అగ్నిగుండంలో నడిచేటప్పుడు, ఎక్కడ నడిచేటప్పుడు? అగ్నిగుండంలో నడిచేటప్పుడు. అగ్నిగుండము అని మనము ఇప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు నడిచింది నిజమైనటువంటి అగ్నిగుండము, కణకణ కాలేటటువంటి అగ్నిగుండము, జ్వాలలు దహించి వేస్తున్నాయి. అటువంటి నిజమైనటువంటి అగ్నిగుండంలో నడిచారు. వాళ్ళకి ఏమీ కాలే. కానీ నీ జీవితంలో నీకు ఎదురయ్యేటటువంటి అగ్నిగుండము అటువంటి నిజమైనటువంటి అగ్నిగుండము కాదు, కానీ నీకుండేటటువంటి ఇరుకులు, నీకుండేటటువంటి ఇబ్బందులు, నీకుండేటటువంటి శ్రమ, నీకుండేటటువంటి దుఃఖము అనేటటువంటివి నీ యొక్క అగ్నిగుండము. దాంట్లో పడి నువ్వు నడిచేటప్పుడు, ఆ అగ్నిగుండంలో నువ్వు నడిచేటప్పుడు ఈ అగ్ని లేదంటే ఈ కష్టము నన్ను నశింపచేస్తుందేమో అనేటటువంటి భావము నీకు కలుగుతుంది. అంత తీవ్రంగా ఉంటాయి నీ కష్టాలు. ఎంత తీవ్రంగా ఉంటాయి? అంత తీవ్రంగా ఉంటాయి. అది ఏ ఇరుకైనా కావచ్చు, అది ఏ ఇబ్బంది అయినా కావచ్చు, ఏ శ్రమ అయినా కావచ్చు, ఏ కష్టం అంటే నువ్వు పరిష్కరించలేనటువంటి సమస్య నువ్వు పరిష్కరించలేవు. నీ చేతుల్లో పరిష్కారం లేదు, దాన్ని నువ్వు ఏమీ చేయలేవు. నీ చుట్టూ అది ఉంది, ఆ సమస్య ఉంది, ఆ కష్టం నిన్ను ఆవరించింది. దాంట్లో నుంచి నీకు బయటపడేటటువంటి శక్తి, సామర్థ్యము ఏమీ లేదు. కానీ దేవుడు యేసు ప్రభులో మనకిచ్చినటువంటి వాగ్దానము ఏమిటి అంటే, అటువంటి అగ్నిగుండములో నువ్వు నడిచేటప్పుడు నా యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. అగ్ని నిన్ను కాల్చివేయదు, నీరు నిన్ను ముంచివేయదు. అటువంటి కష్టాల్లో గురించి నువ్వు పోయేటప్పుడు ఈ యెహోవా దేవుడు నీకు ఇచ్చేటటువంటి వాగ్దానము ఏమిటి అంటే, అగ్ని నిన్ను కాల్చదు, నీళ్లు నిన్ను ముంచివేయవు, నువ్వు మునిగిపోవు. అవి ఎటువంటి కష్టాలైనా సరే. ఎందుకు? కారణం ఏమిటి అంటే, దేవుని యొక్క సన్నిధి అనేటటువంటిది నీకు తోడుగా ఉంది కాబట్టి. అయితే నేను చెప్పేటటువంటి ఈ మాట, దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంది అనేటటువంటి మాట అందరికీ వర్తించదు. దేవుని యొక్క సన్నిధి అందరికీ తోడుగా ఉండదు. అదేంటండి? దేవుని యొక్క సన్నిధి అందరికీ తోడుగా ఉండదు అని చెప్పి నువ్వు ఎట్లా చెప్తావు? ఒక విషయం చెప్తాను. ఎందుకు చెప్తున్నాను? కారణము, దేవుడు తన్ను తాను ఎవరికి ప్రత్యక్షపరుచుకుంటాడు, దేవుడు ఎవరితో కలిసి నడిచేదానికి ఇష్టపడతాడు, దేవుడు ఎవరితో కలిసి నడిచేదానికి ఇష్టపడతాడు, ఎవరి అగ్ని వారిని కాల్చకుండా కాపాడేటట్లు ఆయన ఏ విధంగా వారి మధ్యలో నడుస్తాడు, వారి శ్రమల్లో నడుస్తాడు అనేటటువంటి దానికి ఒక సమాధానం చెప్పుకునే దానికి మనము ప్రయత్నం చేస్తాం. ముందు ఒక చిన్న విషయం చెప్తా. ఈ ముగ్గురు యువకులు ఎవరు? అబేద్నగో, మెషాక్, షద్రక్. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి వీళ్ళని? యూదా దేశం నుంచి. ఎవరి దేశం అది? ఇశ్రాయేలీయుల దేశం అది. దాంట్లో ఎవరు ఉంటారు? ఇశ్రాయేలీలు ఉంటారు. ఎవరి ఇశ్రాయేలీలు? దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారు, దేవునితో నిబంధన చేసినటువంటి వారు కదా, దేవుని యొక్క ప్రజలు వీళ్ళు. తర్వాత ఈ యూదా దేశంలో యెరూషలేం అనేటటువంటి పట్టణంలో వాళ్ళకు ఒక మంచి మందిరం ఉంది. ఎవరికి? ఇశ్రాయేలీయులకి ఒక మంచి మందిరం ఉంది. ఆ మందిరము ఎవరు కట్టించారు? సొలొమోను మహారాజు కట్టించాడు. సొలొమోను మహారాజు ఎవరు? దావీదు యొక్క కుమారుడు.
దేవుడు చెప్పాడు, నీ కుమారుడైనటువంటి సలోమాను నాకు మందిరం కడతాడని చెప్పాడు. దాని యొక్క అర్థము ప్రవచనాల్లో, ఆ సలోమానికి ప్రవచనాల్లో అర్థము యేసు ప్రభు. సరే, అది అట్టు ఉంచుదాం. కట్టించినటువంటి వాడు ఎవరు? సలోమాను. ఎట్లా కట్టించాడంటే అండి, 7 సంవత్సరాలు కట్టించాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కట్టించాడు. ఏ విధంగా కట్టించాడు? బంగారుతోటి, వెండితోటి, రాళ్లను బయట నుంచి తెప్పించుకొని అనేకమైనటువంటి నగిషి పనులు, అనేక రకాలైనటువంటి విలువైనటువంటి ప్రశస్తమైనటువంటి రత్నములతో, బంగారుతోటి, వెండితోటి 7 సంవత్సరములు కష్టపడి ఆ మందిరాన్ని కట్టారండి. ఆ మందిరాన్ని కట్టి అక్కడ సొలొమోను ప్రార్థన చేసినప్పుడు, దాని ప్రతిష్టకి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క అగ్ని దిగి వచ్చి మందిరాన్ని నింపివేసింది. దేవుని యొక్క మహా తేజస్సు అనేటటువంటిది ఆ సొలొమోను కట్టించినటువంటి మందిరముకి ఆయన ప్రతిష్ఠ చేసేటప్పుడు దిగి వస్తే యాజకులు లోపలికి ప్రవేశించలేకపోయారు. యెహోవా యొక్క తేజస్సు మందిరమును నింపిని అని చెప్పి దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, 8వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అక్కడ బలులు అర్పించేటటువంటి వారు, ప్రార్థనలు చేసేటటువంటి వారు, ఏమండి పండుగలు సంవత్సరానికి 3 పండుగలు, ఇవి కాకుండా ఇంకా నియామక కాలాల్లో అనేక రకమైనటువంటి పండుగలు వీళ్ళన్నీ చేసేటటువంటి వారు. దేవుని యొక్క మందిరం ఉంది, దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంది, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. మరి చూడండి, వీళ్ళకి ఈ మందిరము ఏ విధంగా తయారైందంటే అండి, ప్రతి సంవత్సరము పండుగలకి యెరూషలేముకి వచ్చి పండుగ జరుపుకుంటారు, బలులు తీసుకొచ్చి అర్పిస్తారు, కానుకలు ఇస్తారు, ప్రార్థనలు చేస్తారు. కానీ దేవుడు ఏమని చెప్పి చెప్తున్నాడంటే, మీరు ఇచ్చేటటువంటి కానుకలు, మీరు ఇచ్చేటటువంటి బలులు, మీరు చేసేటటువంటి ప్రార్థనలు, ఈ మందిరంలో మీరు జరిగించేటటువంటి పరిచర్య నాకు ఇష్టము లేకుండా ఉంది. ఎందుకంటే మీ మనస్సు మీ దేవుడైనటువంటి యెహోవా మీద నిలిచి లేదు. మీరు పెదవులతోటి దేవుణ్ణి గణపరుస్తారు కానీ, పెదవులతోటి దేవుణ్ణి గణపరుస్తారు కానీ మీ హృదయములు దేవునికి వేరుగా ఉన్నాయి, మీ మైండ్ నా మీద లేదు అని ఆ విధంగా ఆయన సుమారుగా ఎన్ని సంవత్సరాలు వాళ్ళతో మాట్లాడేటంటే అండి, ఈ ప్రవక్తల ద్వారా సంవత్సరాలు ఇర్మియా ప్రవక్త, యెషయా ప్రవక్త, మీకా, అన్ని రకాలైనటువంటి ప్రవక్తలతో చెప్తూ వచ్చాడు. అన్యాయం చేసేవాడు చేస్తూనే ఉన్నాడు, వ్యభిచారం చేసేవాడు చేస్తూనే ఉన్నాడు, వాడు మందిరానికి కూడా వస్తాడు. అబద్ధాలు చెప్పేవాడు చెప్తూనే ఉంటాడు, వాడు మందిరానికి కూడా వస్తాడు. జగడాలు పెట్టుకునేవాడు జగడాలు పెట్టుకుంటూనే ఉంటాడు, వాడు కూడా మందిరానికి వస్తాడు. కొట్లాటల్లో ఉండేటటువంటి వాడు, సమస్తమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలన్నీ చేసేటటువంటి వాడు అవన్నీ బయట చేసేసి లోపల మందిరానికి వచ్చేసి మందిరంలో గడిపేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, సుమారుగా 400 సంవత్సరాల పైనే ప్రవక్తల్ని పంపించి ప్రవర్తన మార్చుకోండి, మీ బుద్ధి మార్చుకోండి, మీ మనస్సు దేవుడి మీద నిలపండి అని చెప్పి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత చిట్ట చివరికి ఒక హెచ్చరిక చేశాడు. ఆ హెచ్చరిక ఏమిటి అంటే అండి, నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు నా మాట వినలేదు కాబట్టి మీ మీదకి నేను తీర్పు అనేటటువంటిది తీసుకొని రాబోతూ ఉన్నాను. నెబుకద్నెజర్ రాజు వస్తాడు, మీ దేశాన్ని నాశనం చేస్తాడు, ఈ మందిరాన్ని తగలబెడతాడని చెప్పి దేవుడు ప్రకటించాడండి. మందిరంలో పూజలు జరుగుతూనే ఉన్నాయి, బలులు అర్పిస్తూనే ఉన్నారు, కానుకలు ఇస్తూనే ఉన్నారు. పండుగలు వచ్చినప్పుడు మందిరం అంతా నిండిపోద్ది. మన క్రిస్మస్కి వచ్చినప్పుడు మన మందిరం ఎట్ట నిండుతుందండి? అవునా కదా? ఈస్టర్ వచ్చినప్పుడు ఎట్ట నిండుతుంది? పండుగలు వచ్చినప్పుడు ఎట్ట నిండుతుంది? అట్లా నిండిపోతూ ఉంది మందిరం. కానీ దేవుడు మాత్రం అక్కడ లేడు. దేవుడు ఉన్నా కానీ వాళ్ళ ప్రార్థనలు వినడం లేదు. ఆయన చెప్పాడు, నెబుకద్నెజర్ రాజు వచ్చాడు, దేవుని యొక్క మందిరాన్ని తగలబెట్టేశారండి. ఎవరు తగలబెట్టాడు? నెబుకద్నెజరు రాజు దాన్ని అగ్నితోటి తగలబెట్టాడండి. యూదా దేశాన్ని చెరబట్టుకొని పోయాడు. మాట్లాడేటప్పుడు, చెప్పుకునేటప్పుడు ఇది దేవుని మందిరం, దేవుడు నిబంధన చేసినటువంటి ప్రజలము మేము, దేవునితోటి ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగినటువంటి వారం,
మేము ఇశ్రాయేల్ సంతానం, మేము సున్నతి సంస్కారాలు కలిగినటువంటి వాళ్ళం, మేము బలులు అర్పించేటటువంటి వాళ్ళం, మేము కానుకలు ఇచ్చేటటువంటి వాళ్ళం, మేము దేవునికి పండుగలు చేసేటటువంటి వాళ్ళం అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు కదా. ఒకానొక దినము రానే వచ్చింది, నెబుకద్నెజరు రాజు వచ్చాడు, మందిరాన్ని మొత్తము తగలబెట్టేశాడండి. దేవుడు ఏమైపోయాడో దేవుడు మరి. బలులు ఆగిపోయినాయి. బలులు ఏమైనాయి? ఆగిపోయినాయి. మందిరంలో సర్వీస్ జరగడంలా, చర్చ్ సర్వీస్ జరగడంలా, ప్రార్థనలు ఆగిపోయినాయి. అందరినీ చెరబట్టుకొని వెళ్ళిపోయారు. అంటే వీళ్ళకి ఒక ధోరణి, ఆలోచించేటటువంటి ధోరణి ఏ విధంగా ఉంటుందంటే, అక్కడ ఒక టెంపుల్ ఉంది, అక్కడ ఒక మందిరం ఉంది, దేవుణ్ణి నమ్ముకోవడము, దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటంటే ఒకానొక సమయంలో ఆ మందిరంలోనికి పోవాలా, అక్కడ కాసేపు కూర్చోవాలా, ఏదో బలులుంటే బలులు ఇవ్వాలా, కానుకలుంటే కానుకలు ఇవ్వాలా, ఏదో దండాలు పెట్టాలా, చేతులు ఎత్తాలా, మన భాషలో చెప్పుకోవాలంటే హల్లెలూయాలు, ఆమెన్లు ఇవన్నీ చెప్పుకోవాలా అనేటటువంటి ధోరణి. దేవుడు వాటిని లక్ష్య పెట్టలేదండి. దేవుడు వాటిని ఏటిని కూడా లక్ష్య పెట్టలే. దేవుడు దేన్ని చూస్తాడు అంటే, ఈరోజు గుడికి వెళ్ళానా, ఈరోజు గుడికి వెళ్ళలేదా, అది ఇంపార్టెంటే, కాదని కాదు. దేవుడు చూసేటటువంటిది ఏమిటి అంటే, నీ హృదయంలో, దేంట్లో, నీ యొక్క హృదయంలో దేవుణ్ణి నువ్వు ఘనపరుస్తున్నావా లేదా అనేటటువంటి విషయాన్ని దేవుడు చూస్తాడు. మళ్ళీ చెప్తా, మళ్ళీ రిపీట్ చేస్తా. దేవుడు దేన్ని చూస్తాడంటే, దేవుణ్ణి ఘనపరచడము, దేవుణ్ణి వెంబడించడము, యేసు ప్రభువుని నమ్ముకోవడము, యేసు ప్రభువుని వెంబడించడము, యేసు ప్రభువుని ప్రేమించడము అంటే దాని అర్థం ఏమిటి అంటే దేవుడు చెప్పినటువంటి మాటని, అంటే యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలని నీ హృదయంలో పెట్టుకొని వాటి చొప్పున నీ మనస్సు మార్చుకొని, వాటి చొప్పున నీ మనస్సు వంచుకొని దానికి విధేయత చూపి నీ చిత్తము కాకుండా దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు జరిగిస్తావు, చూసావా, అది దేవుణ్ణి వెంబడించడం అంటే, అది దేవుణ్ణి కనపరచడం అంటే. ఆయన ఈరోజు ఈ అమ్మాయి చర్చిలోకి వచ్చిందా లేదా అది కాదు ఆయన చూసేటటువంటిది. అది చూస్తాడు. నువ్వు మందిరంలోకి, ఆయన రమ్మన్నాడు, మందిరంలోకి రమ్మన్నాడు, మందిరం మనకే ఇచ్చాడు, దేవుడు ఇచ్చినటువంటిదే. కానీ లోపలికి రావడము, బయటికి పోవడం, అది కాదు ఆయన లెక్క కట్టేటటువంటిది, అది కాదు ఆయన చూసేటటువంటిది. నా మాటని ఏం చేస్తూ ఉన్నావు, నేను ఇచ్చినటువంటి మాటతోటి నువ్వు ఏం చేస్తూ ఉన్నావు, అది ఆయన చూస్తాడు.